సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న వారణాసి చిత్రంపై ఎట్టకేలకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ అని వస్తున్న వార్తలకి చెక్ పెడుతూ జక్కన్న స్వయంగా క్లారిటీ ఇచ్చారు. అసలు ఈ సినిమా జాన్రా ఏంటి, మహేష్ బాబు ఎంట్రీ ఎలా ఉండబోతోంది? వాచ్ ద స్టోరీ. గత కొద్ది రోజులుగా వారణాసి ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాని పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో కనిపిస్తారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. అయితే తాజాగా ఈ ప్రచారానికి చెక్ పెట్టాడు జక్కన్న. వారణాసిలో సైన్స్ ఫిక్షన్ ఛాయలో ఉన్నప్పటికీ ఇది ఆ జోనర్ సినిమా కాదు. ఇదొక పూర్తి స్థాయి ఫ్యాంటసీ మైథలాజికల్ ఫిలిం అని రాజమౌళి స్పష్టం చేశారు. దీంతో ఈ సినిమాలో పురాణ గాథలకు సంబంధించిన అంశాలు ఉండబోతున్నాయని తేలిపోయింది. ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. చిత్రంలో అత్యంత కీలకమైన సన్నివేశం గురించి రాజమౌళి రివీల్ చేస్తూ, వృషభంపై మహేష్ బాబు ఎంట్రీ ఇచ్చే సీన్ ప్రేక్షకులకు ఒక గొప్ప సినిమాటిక్ అనుభూతినిస్తుందని తెలిపారు. RRR భారీ విజయం తర్వాత తనపై ఎలాంటి ఒత్తిడి లేదని, కేవలం ప్రేక్షకులకు సరికొత్త ఎమోషన్స్, విజువల్స్ అందించడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అలాగే ఈ సినిమా రన్ టైం 3 గంటల లోపే ఉండవచ్చని హింట్ ఇచ్చారు. టెక్నాలజీ విషయంలో రాజమౌళి మరోసారి రాజీ పడడం లేదు. ఈ చిత్రాన్ని పూర్తి ఐమాక్స్ వర్షన్లో తీయాలనుకున్నా కొన్ని పరిమితుల వల్ల కేవలం కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను మాత్రమే ఐమాక్స్ కెమెరాలతో చిత్రీకరిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే రామాయణం ఎపిసోడ్ షూటింగ్ పూర్తయిందని, సినిమా షూటింగ్ కూడా 70% షూటింగ్ పూర్తయిందని తెలిపారు. జూన్ నాటికి షూటింగ్ పూర్తి చేస్తామన్నారు. ఆ తర్వాత VFX పనులు స్టార్ట్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు జక్కన్న. అన్ని అంచనాలను మించి భారీ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.